సమప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ఏదైతే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ 2014 ఉందో దానికి సంబంధించి ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం 90% పైగా హామీలను నెరవేర్చింది ఇప్పుడున్నటువంటి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని అందిపుచ్చుకుంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది వికసిత ఆంధ్రాని మనం చేరుకునే దశలో కూడా ఉపయోగకరంగా ఉంది, ఇది ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పథకాలకి లేదంటే ఇచ్చినటువంటి గ్రాంట్లని ఈ బడ్జెట్ని కేటాయింపులు చూసి రాష్ట్రానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పని వారు కూడా పేర్కొనడం జరిగింది. ఒక పక్క మేము కేంద్రంలో అటు మహిళలు, ఇటు పేదలు, రైతులు, శ్రామికులు వీరందరికీ కూడా 4 ముఖ్యమైనటువంటి పిల్లర్లని మొదటి నుంచి చెప్తూ వీరికి అన్ని విధాలుగా ఆసరాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అత్యంత ఉపాధిని కల్పించేటటువంటి నౌకా నిర్మాణం కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ వివిధ రంగాల్లో ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధిని కల్పించాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12 లక్షల లోపు 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 0 ఇప్పుడు ఆదాయ పన్ను, ఆ తర్వాత కూడా 0 నుంచి 4 లక్షల వరకు 5% ఇలాగ స్లాబులు పెట్టారు. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ ఇదివరకు 50,000 లోపు ఉంటే కనుక టీడీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకి మినహాయింపును పెంచడం జరిగింది. మహిళలకి మనం చూస్తే మహిళలు అనగానే కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖనే గుర్తొస్తూ ఉంటుంది. కానీ రూరల్ డెవలప్మెంట్ అలానే హెల్త్కి సంబంధించి ఇలా వివిధ శాఖలకు సంబంధించి మహిళలకు చూస్తే అక్షరాల 4.45 లక్షల కోట్ల రూపాయలని మహిళా సంక్షేమం కోసం, మహిళా సంరక్షణ కోసం కూడా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇతర రంగాలకు వ్యవసాయం చూడండి, కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచారు. పంచాయతీ స్థాయిలోనే గోదాములు నిల్వలు పంటల్లో పండినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చేశారు. ఇలా అన్ని రకాల కేంద్ర బడ్జెట్ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూడా పోలవరం మొదటి దశకి సంబంధించి 30,436 కోట్ల రూపాయలకి అని చెప్పని నిర్ణయిస్తే దాంట్లో గతంలో మనకి దగ్గర 18,000 కోట్ల రూపాయలు 18,279 కోట్ల రూపాయలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఆ మిగిలినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 12,157 కోట్ల రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి అని చెప్పని ఆమోదం తెలిపింది. అంటే పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా 30,436 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము ఇదివరకు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు ఇచ్చి ఆ మొత్తాన్ని భరించి త్వరితగతిన ఏదైతే 2026-27 కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యానికి అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నాము. మేము అహర్నిశలు కూడా పనిచేస్తున్నాం. అయినా సరే ఆ పోలవరంలో పి అంటే స్పెల్లింగ్లో పి అంటే కూడా సరిగ్గా పలకడం చేత కానటువంటి వైసీపీ వాళ్ళు ఈ రోజున ఏ నిధులు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు వెలగపెట్టినటువంటి భాగోతాలు, వారు దోచుకున్నటువంటివి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే కదా. వారిని రాజకీయంగా దూరం చేసి ఇంటికి పరిమితం చేశారు. అలానే
రాజధానికి సంబంధించి కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మనకు తెలుసు గతంలో రాజధాని ప్రకటించగానే 2,500 కోట్ల రూపాయలని డ్రైనేజ్ విజయవాడ గుంటూరులో డ్రైనేజ్ పనులకి, భూగర్భ డ్రైనేజ్కి, అలాగే పైపుల కోసం అని చెప్పని ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత కూడా దాదాపుగా 2,353 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మొన్నే మనం చూసాము 15,000 కోట్ల రూపాయల అతిపెద్ద సహాయాన్ని కూడా, సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అని ఇచ్చింది. ఇది కాకుండా హడ్కో ద్వారా మరొక 11,000 కోట్ల రూపాయలని రాజధాని కోసం అని చెప్పని హడ్కో ఒప్పుకుంది ఇవ్వడం కోసమని. అలాగే హడ్కో ద్వారా టిడ్కో ఇల్లు నిర్మాణానికి కూడా మరొక 4,400 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా మరి కనిపించట్లేదేమో. అమరావతి భ్రమరావతి అని చెప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే 3 ముక్కలు అని చెప్పని, 3 రాజధానులు అని చెప్పని ఏ విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా అస్తవ్యస్తంగా చేసి ప్రజల మనోభావాలతో